హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా తరపు నుంచి మీకు మీ కుటుంబం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఊర్లో మేము ఉండే వీధిలో అంతా కూడా ఒకటే ఫ్యామిలీ, అంటే మా తాతయ్య గారు, కజిన్స్, ఇంకా అన్నదమ్ముల పిల్లలు ఇలా అందరూ కూడా ఉంటారు. సో సంక్రాంతి మేమంతా కూడా కలిసి 3 రోజులు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అందుకని ఎవ్వరు ఎక్కడున్నా సరే సంక్రాంతికి మాత్రం ఊరు వెళ్ళడం ఎవ్వరం మిస్ అవ్వము. మా వీధిలో మేము అందరం కలిస్తే ఒక 25-30 మెంబర్స్ కజిన్స్ అందరూ ఉంటాము. సో ఎవ్రీ ఇయర్ మేము ఏం చేస్తాం అంటే భోగి ముందు రోజే ఇలాగ మొత్తం రంగోలీ ఇదంతా వేసుకుని భోగి మంటకి అంతా సెట్ చేసేసుకుంటాము. మా ఇంటి ముందే మా పెద్దనాన్న గారిది స్కూల్ ఉంటుంది. సో ఇక్కడ ప్లే గ్రౌండ్ ఇదంతా ఎక్కువ ఉంటుంది కదా, సో ఈ గ్రౌండ్ లోనే ఇక్కడ సెట్ చేసుకున్నాము భోగి మంట కోసం. మనకి ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి న్యూ మూవీస్ రిలీజ్ అవుతాయి కదా. సో భోగి ముందు రోజు మేము ఎలా ప్లాన్ చేసుకుంటామంటే సెకండ్ షో మూవీకి వెళ్తాము. కజిన్స్ అందరం కూడా, అంటే 25-30 మెంబర్స్ కలిసి వెళ్తాము. ఈసారి అయితే బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్కి వెళ్ళాము. సెకండ్ షో మూవీ అంటే 12:30 అలా అవుతుంది కదా. సో ఇంటికి వచ్చిన వెంటనే 1 ఆ టైంకి ఇంకా భోగి వచ్చేసినట్టే కదా. సో భోగి మంట అందరం కలిసి వేసేసుకుంటాము. Ayo udah, ayo. నైట్ ఒక 1 అవర్ ఇలా సాంగ్స్ పెట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేసాము. సో మార్నింగ్ మళ్ళీ ఇంటి ముందు చిన్న మంట వేసుకుని ఇంట్లో వాళ్ళందరితో మళ్ళీ చేసుకున్నాము, పెద్దవాళ్ళందరితో కలిసి. ఇలా భోగి మంటకి ఇంట్లో భోగి పిడకలు కూడా చేస్తారు కదా. సో మా పిల్లలు వీళ్ళందరూ కూడా వేసి బాగా చేసుకున్నారు. హ్యాపీ భోగి. నానమ్మ, తాతయ్య, మా పిన్ని, కన్నమ్మ, మా మమ్మీ. మనకి ఊర్లో ఫెస్టివల్స్కి ఇలా దేవుడు ఊరేగింపు వస్తారు కదా. సో ఈ 3 రోజులు అయితే మాకు ఊరంతా కూడా ఇలా దేవుడిని తీసుకొస్తారు. అలాగే మా స్ట్రీట్ అంతా కూడా ఒకటే ఫ్యామిలీ అని చెప్పాను కదా. సో మా ఫ్యామిలీస్ అన్నీ కూడా, అలాగే ఊరు నుంచి వచ్చిన ఆడబడుచులు ఇంకా అందరూ వస్తారు కదా చుట్టాలు, వీళ్ళందరం కలిసి మాకు ఇక్కడ కమిటీ హాల్ అని ఉంటుంది. సో ఆ కమిటీ హాల్లోనే మొత్తం వంటలు అవి వండించి ఇక్కడే 3 days మార్నింగ్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా ఇక్కడే. సో వంట పని లేదు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా బయట ఇక్కడే భోజనం చేస్తారు. సో అందరికీ కూడా గేమ్స్ ఇలా ఫన్ యాక్టివిటీస్ పెడతారు. సో అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి 3 days. భోగి రోజు కాబట్టి దేవుడి గుడికి అది వెళ్తాం కదా. సో ఈ రోజు అయితే వెజిటేరియన్ ఫుడ్డే ఉంటుంది అన్నీ కూడా. మిగతా 2 days నైవేద్యం అయ్యి పెట్టుకుంటారు కదా దేవతకి, ఊరి గ్రామ దేవతకి. సో ఈ 2 days కూడా నాన్ వెజ్ ఉంటాయి. ఇలా సరదాగా పండుగ 3 రోజులు వచ్చిన చుట్టాలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇలా భోజనాలు చేయడం ఇలా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది కదా. సో ఎక్కడున్నా సరే అందరం పిల్లలతో సహా పెద్దవాళ్ళు అందరం కూడా మీట్ అవుతాము ఈ ఊర్లో.
బిర్యానీలో ఉప్పు ఏంట్రా? చెప్పండి చెప్పండి హాయ్. మా ఊరి గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి. ఇలా పండుగ 3 రోజులు అమ్మవారిని అందరింటికి తీసుకొస్తారు. మేమందరం కూడా ఎవరింట్లో వాళ్ళు పసుపు నీళ్లు కలిపి తీసుకొస్తారు. సో అమ్మవారిని తీసుకొచ్చిన వాళ్ళనే అమ్మవాళ్ళుగా భావించి వాళ్ళకి పసుపు నీళ్ళతో ఇలాగా కాళ్ళు అయితే కడిగి నైవేద్యం పెడతాము. ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కదా. సో మా ఊర్లో అయితే ఈ పద్ధతి ఉంది. ఇంకా భోగి అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ భోగి పళ్ళు పోస్తారు కదా. సో మా కజిన్స్ పిల్లలు వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇలా అందరం కలిసి భోగి పళ్ళు అయితే పోసారు. ఎవ్రీ ఇయర్ మేము మా కజిన్స్ అందరితో కలిసినప్పుడు ఇలా గేమ్స్ అయితే ఎప్పుడు ఆడతాము. మేము ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్నప్పుడు ఆడిన ఆటలు ఎప్పుడు కూడా కలిసినప్పుడు మళ్ళీ ఆడతాము. మాహిష్మతి వర్సెస్ జై బాలయ్య. నెక్స్ట్ సంక్రాంతి కనుమ రోజు కూడా ఇంకా ముగ్గులు పోటీలు ఇంకా చాలా గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మేమంతా ఎలా ఎంజాయ్ చేసాము మా సంబరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.